ఈరోజు క్లాస్లో రేపే ఎగ్జామ్ ఈరోజు ఎలా చదవాలి, ఏ క్వశ్చన్స్ చదవాలి, పేపర్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని రింగ్ థియరీలో ఫస్ట్ క్వశ్చన్స్ని చూద్దామండి యూనిట్ వైజ్గా. సో కంపల్సరీగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన కొన్ని క్వశ్చన్స్. ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. ఈ క్వశ్చన్ అయితే యూనిట్ 1లో కానీ యూనిట్ 5లో కానీ రావడానికి అవకాశం ఉంటుంది. 100% చదవాల్సిన క్వశ్చన్. ఓకే, దీంతోపాటు ఈ పైన క్వశ్చన్ని, సో ఈ క్వశ్చన్, ఈ 3 క్వశ్చన్స్ మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. యూనిట్ 2లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ S1 సబ్సెట్ S2, S2 సబ్సెట్ S1, లేదా U1 సబ్సెట్ U2, U2 సబ్సెట్ U1. ఈ రెండు ఒకటే క్వశ్చన్స్ అండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తాడు. దాంతోపాటు ఇదొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఈ 3 క్వశ్చన్స్ని మీరు కంపల్సరీగా చదవాలి. రేపే ఎగ్జామ్ అన్నప్పుడు కంపల్సరీగా మీరు చదవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఓకేనా? ఈ క్వశ్చన్స్ సంబంధించిన నోట్స్ని కూడా మన యాప్లో ప్రొవైడ్ చేశాను. యాప్ నేమ్ DMT లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసాక ఎలా ఏం చేయాలని నేను చెప్తాను. ఓకే, సో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇవి మినిమం చదవాలి. రేపే ఎగ్జామ్ అన్నప్పుడు కంపల్సరీ 100% ఖచ్చితంగా మీరు చదవాల్సిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ చదవకుండా ఎగ్జామ్కి వెళ్తే మీరు 10 మార్క్స్ మిస్ అయిపోతారు. సో చాలా ఎక్కువ పేపర్లో పడిన క్వశ్చన్ ఇది, కంపల్సరీగా చదవాలి. దీంతోపాటు మీకు టైం ఉన్నట్లయితే దీంతోపాటు ఈ క్వశ్చన్ ఒకటి ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఈ యూక్లిడియన్ రింగ్కి సంబంధించిన క్వశ్చన్ని ప్రిపేర్ అవ్వండి. ఈ 3 క్వశ్చన్స్. ఓకేనా? సో అదేవిధంగా మీరు పేపర్ రాసేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. పేపర్ రాసేటప్పుడు ఫస్ట్లో మీకు ఏ క్వశ్చన్స్ బాగా వచ్చో వాటితో స్టార్ట్ చేయండి. స్టార్ట్ విత్ బెస్ట్తో స్టార్ట్ చేయండి. మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చో అవన్నీ రాయండి. రిమైనింగ్ రాని క్వశ్చన్స్ ఉంటాయి కదా, వదిలేయవద్దు. మీకు ఏదో ఒక ఆన్సర్ వచ్చు కదా, ఆ ఆన్సర్ని అక్కడ ప్రజెంట్ చేయండి. ఆ క్వశ్చన్కి రిలేట్ అయిన ఏదో ఒక ఆన్సర్ని ప్రజెంట్ చేయండి. పేపర్ అలా వదిలివద్దు. అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. మీరు మ్యాథ్స్ రాసేటప్పుడు అట్లీస్ట్ 25 పేజెస్ దాటి రాయడానికి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి, ఈజీగా నేర్చుకోవచ్చు. యూనిట్కి 2-3 క్వశ్చన్లో చెప్తున్నాను కదా, ఆ క్వశ్చన్ల ఆన్సర్లు నేనే ఇస్తున్నాను, పీడిఎఫ్లు నోట్స్లు అన్నీ నేనే ఇస్తున్నాను. సో జాగ్రత్త ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అయిపోవచ్చండి. ఓకేనా? సో మీరు ఈ యూనిట్ 4 చూసే ముందు వీటికి సంబంధించిన పీడిఎఫ్లు కానీ క్లాసెస్ కానీ మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ నేమ్ DMT లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన వెంటనే లాగిన్ ఆర్ రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అవ్వండి. మీ పేరు, ఫోన్ నెంబరు, మెయిల్ ఇవ్వండి. రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అయ్యాక సెమిస్టర్స్ కనిపిస్తాయి. 4th సెమ్ మీద క్లిక్ చేయండి. 4th సెమ్కి సంబంధించిన అన్ని కోర్సెస్ ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న రింగ్ థియరీ కాబట్టి రింగ్ థియరీ ఓపెన్ చేసి చూడండి. సో ఈ రింగ్ థియరీ కోర్స్ అనేది మీకు జస్ట్ ఫర్ 59 రూపీస్కి పీడిఎఫ్స్, నోట్స్లు, క్లాసులు, టాప్ 15 క్వశ్చన్లు, వాటి యొక్క క్లాసెస్ని మీకు అందించడం జరుగుతుంది. మోడల్ పేపర్స్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక 2 అవర్స్ మీరు ఒక 60 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఒక 2 అవర్స్ కూర్చొని చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చండి. రేపే ఎగ్జామ్, ఈ రాత్రే చదువుతున్నారు, 2 to 3 అవర్స్ కూర్చుంటే పాస్ అయిపోతారు. నెగ్లెక్ట్ చేయొద్దు, బ్యాక్లాగ్ అనేది ఉంచొద్దు. మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి, నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. ఓకేనా? సో యూనిట్ 4 చూద్దామండి. యూనిట్ 4లో మీరు ఖచ్చితంగా చదవాల్సింది ఫండమెంటల్ థియరం ఆఫ్ హోమోమార్ఫిజం అండ్ రింగ్స్. 100% క్వశ్చన్ అనేది. ఈ క్వశ్చన్ చదువుకుని వెళ్తే 10 మార్క్స్ మీరు మిస్ అయినట్టు. ప్రతి యూనిట్లో అలాగే గన్ షాట్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఆ క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. మన అదృష్టం బాగోపోతేనే ఆ క్వశ్చన్ ఇవ్వడు. మ్యాక్సిమం అదే క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? సో దాంతోపాటు మీరు ఎక్స్ట్రాగా చదవాల్సింది ఈ R/U అనే క్వశ్చన్ చదవండి. టైం ఉంటే ఈ క్వశ్చన్ని టచ్ చేయండి. ఈ క్వశ్చన్ మాత్రం కంపల్సరీ. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ 5 చూద్దాం నాన్న. యూనిట్ 5లో ఈ ఐడియల్ మీద కానీ లేదా ఈ X-α అనే క్వశ్చన్ కానీ ఇవ్వచ్చండి. దీంతోపాటు మరొక 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ R ఈజ్ ఎ ఫీల్డ్, దెన్ R ఆఫ్ X ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్. చెప్పాను కదా ఫస్ట్ యూనిట్లో, ప్రూవ్ దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అని ఒక క్వశ్చన్. అక్కడైనా ఇస్తాడు, లేకపోతే ఎక్కడైనా ఇస్తాడు. 2 క్వశ్చన్లు ఒకటే ఆన్సర్, ఒకటే క్వశ్చన్ అండి. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్, ఈ టాప్ 15 క్వశ్చన్లు మీరు ప్రిపేర్ అయితే రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు రాత్రి మీరు ప్రిపేర్ అయినా ఈజీగా పాస్ అయిపోవచ్చు. క్లాసులు ఇచ్చాను, నోట్స్లు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, మోడల్ పేపర్లో కూడా ఇచ్చాను. చదవండి. ఒక్క 2 to 3 అవర్స్ చదవండి, పాస్ అయిపోతారు. నెగ్లెక్ట్ చేయకండి, జాగ్రత్తగా చదవండి. మీకు అన్ని సబ్జెక్ట్స్ మన యాప్లో అవైలబుల్ ఉంటాయి, చెక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ క్లాస్ గ్రూప్స్లో షేర్ చేయండి, మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అదేవిధంగా మీకు ఇంకే సబ్జెక్ట్స్ కావాలన్నా, ఏ డౌట్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ప్రతి కామెంట్కి రెస్పాండ్ ఉంటుందండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.